ఏప్రిల్ 1 నుంచి అయితే పాన్ కార్డ్కి సంబంధించి 5 కొత్త రూల్స్ అయితే ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. అవేంటి అనంటే పర్ డే వచ్చేసి మ్యాక్సిమం మనం బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేయాలి అనంటే వితౌట్ పాన్ కార్డ్ 50,000 వరకు అయితే మనం డిపాజిట్ చేయడానికి ఉండేది. ఇక మీదట అంటే ఏప్రిల్ 1 నుంచి అయితే మాత్రం పర్ ఇయర్ వచ్చేసి 50,000 కాస్త 10 lakhs వరకు మ్యాక్సిమం అమౌంట్, అంటే పర్ ఇయర్ మొత్తం వచ్చేసి మనం 10 lakhs వరకు వితౌట్ పాన్ కార్డ్ అయితే అకౌంట్లో అయితే క్యాష్ అయితే డిపాజిట్ చేయొచ్చు. ఇక సెకండ్ వన్ వచ్చేసి హోటల్ బిల్ పేమెంట్ అయితే ఇది వరకు అంటే మాక్సిమం 50,000 వరకు అయితే మనం పాన్ కార్డ్ లేకుండా అయితే హోటల్లో అయితే బిల్ పే చేయొచ్చు. అది వచ్చేసి 1 lakh వరకు, అంటే 1 lakh వరకు మనం పాన్ కార్డ్ లేకుండా హోటల్ బిల్ అయితే పే చేయొచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి ప్రాపర్టీ ఏదన్నా మనం కొనాలి అని అంటే 10 lakhs వర్త్ ఏదన్నా ప్రాపర్టీ కొనాలి అని అంటే మనకి ఇది వరకు పాన్ కార్డ్ అవసరం లేదు. బట్ ఇప్పుడు అది 20 lakhs, అంటే 20 lakhs వరకు అయితే పాన్ కార్డ్ లేకుండా మనం ఏదైనా ప్రాపర్టీ అయితే కొనుగోలు చేయొచ్చు. ఇక బైక్ అండ్ కార్ వచ్చేసి మాక్సిమం వాల్యూ 5 lakhs ఉండేటట్టయితే దానికి మనం పాన్ కార్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అది వచ్చేసి ఇప్పుడు 5 lakhs ఎబో ఏదైతే ఉందో దానికి మాత్రమే మనం పాన్ కార్డ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం వాల్యూ వచ్చేసి అంటే మాక్సిమం 50,000 ఉండేది, అంటే పాన్ కార్డ్కి సంబంధం లేకుండా పాన్ కార్డ్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా, అది వచ్చేసి ఇప్పుడు దానికి సంబంధం లేకుండా ముందే మనం పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మనం పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది.